అలానా నీ మీద కేసేసి తప్పు చేసేందుకు శిక్ష. వాట్స్ దిస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనము రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఏం జరిగిందో తెలుసు కదా, అందుకే వెళ్ళబోతున్నాం. సో తొందరగా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన గ్యారేజ్ ఏమైందో ఎట్లుందో తెలియదు. ఒకసారి ఆఫీస్ కావాలి, లొకేషన్ మర్చిపోయినా. ఏంటి, ట్రైన్ స్టేషన్ కూడా ఉంది. వన్ ఎప్పుడు కనిపించారు? ఒక ఇది కదా. సో సిటీ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది, ఇంత కొత్తగా ఉంది. ఏమో ఇవన్నీ బ్రాండ్స్, కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చినాయి, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. ఓ రైల్వే ట్రాక్. ఇప్పుడు మన దగ్గర టోటల్ అమౌంట్ ఐ థింక్ 41,000 ఉన్నట్టుంది. ఎందుకంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం దానికే అయిపోయింది, గ్యారేజ్కి. అందుకే లేదు, ఇక్కడ ఇదే కదా, ఇడికెళ్ళి వస్తుందా, వీడికెళ్ళి దిగవాలనుకుంటా. ఓకే ఇప్పుడైతే వచ్చేసాము. కొంతమంది మనుషులు అయితే ఉన్నారు ఇక్కడ. పోలీసెస్ కూడా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ అయితే మాట్లాడదాం. సో ఈ సార్ని అయితే అడిగినాము, ఇటు సైడ్ ఉంటాయని చెప్పాడు. ఓకే ఇక్కడ కూడా ఉన్నారు, అడుగుదాం. నేనైతే అడిగినాము, మన గ్యారేజ్ ల్యాండ్ ఎవరితో ఉందో అయితే అడిగింది, చేసిన వాట్సాప్లో పంపిస్తా అన్నారు. సో కొంచెం డాక్యుమెంట్స్ దానికి టైం పడుతుందంట. అందుకే ఇప్పుడు మనం ఇంటికి పోదాం. ఇక్కడ ఎక్కువ యానిమల్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి. సో ట్రైన్ అయితే వెళ్తుంది మన ముంగట్నే. ఐ థింక్ ఎప్పుడో ట్రైన్ ఎక్కే టైం వస్తుంది. నేను ట్రైన్ ఎందుకు ఫాలో అవుతున్నా? సో ఇప్పుడే సార్ అయితే ఫోన్ చేసి చెప్పిండు, ఏదైతే చంద్రం రావు అని ఉందంట. ఎవరో ఆ చంద్రం రావు. సో ఇప్పుడే నేను అడ్వకేట్ మాట్లాడి అప్పీల్ చేయాలి, తొందరగా పోవాలి. సో మనకి తెలిసిన అడ్వకేట్స్ ఎవరు లేరు, మన ఫ్రెండ్స్ని అడిగి చూడాలి. చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినాం దాని మీద, బట్ ఇట్లా అయిపోతా అనుకోలే. ఒక 3 months విలేజ్ పోయినందుకు అంత అయిపోయింది. ఇంటికి పోయిన తర్వాత ఆ పీడిఎఫ్ చూద్దాం.
ఇంటికి అయితే వచ్చేసినాం. తొందరగా పోయి పీడిఎఫ్ చూడాలి. ఆరెంజ్ ఎగ్జామ్ రావనుంది. సో ఇట్స్ నాట్ నైస్. ఇప్పుడు కంపల్సరీ మనం కోర్టుకి వెళ్ళాలి, లీగల్గా దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉంది 40,000 41,000. దాంతో ఇట్లా ఒకసారి రాజుకి ఫోన్ చేద్దాం. ఇప్పుడు రాజుకి అయితే ఫోన్ చేసిన. సో రాజు అయితే ఒక అడ్రస్ చెప్పిండు. ఐ థింక్ ఇట్స్ ఈ సిటీ కాదు, వేరే దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం హెలికాప్టర్లో వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ ట్రైన్ ఉంది, ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకుందాం. ఒక్కసారి ట్రైన్ సర్వీస్కి ఫోన్ చేద్దాం. సో ఇప్పుడే ట్రైన్ టికెట్స్ కోసం బుక్ చేశా, రేపే మన ట్రైన్. సో ఇప్పుడే అన్ని లగేజ్ సర్దుకోవాలి. ఇప్పుడైతే మనం మన డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, స్లీప్ చేసేద్దాం. రైట్ గైస్, ఇప్పుడైతే 2 hours అయితే స్లీప్ చేసా. ఇప్పుడైతే స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోదాం. లగేజ్ కూడా సెట్ చేసుకోవాలి కదా. సో కొంచెం స్విమ్మింగ్ చేసి సెట్ చేసుకుందాం. ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయి, అందుకే మన ఫ్లైట్ ఈరోజు 9:55కి. సో లగేజ్ అయితే సెట్ చేసుకోవాలి. తీసుకొని లగేజ్ కూడా సెట్ చేసేసా. ఇప్పుడు వెళ్ళిపోవాలి. లగేజ్ కార్లో ఉంది. సో బైక్ అవసరం లేదు, కార్ ఆడ పెట్టేసి లాక్ చేసేయాలి. అట్టుగా చాలా థ్రిల్లింగ్గా ఉంది, అలాగే టెన్షన్ కూడా ఉంది. అడ్వకేట్ ఎంత అడుగుతాడో అని. ఇంకా మనం ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్ళబోతున్నాం. సో మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడికోవాలి, ఇక్కడ ఎవ్వరు కనిపిస్తలేదు. అట్లా ఇక్కడికి వెళ్తుంటే డేంజర్. మన ట్రైన్ సైడ్కి పోతుందా అమ్మా. అగైన్ ఫాలో చేయాలి. మ్యాప్లో వద్దాం. ట్రైన్ ఏడు ఉంది. ఓకే, వస్తుంది ట్రైన్ అయితే ఇక్కడికి. ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇంటికనే ఆగుదాం. మన ట్రైన్ అయితే మన ఇంట్లో చూస్తూ చాచా అయితే తీసుకుపోతాడు. ట్రైన్ అంటున్నా, కారు తీసుకొని పోతాడు. ఎక్కడ ట్రైన్? కొంతమంది వెయిట్ చేస్తారు. ట్రైన్ వచ్చేసింది అది. వావ్, సో ఇప్పుడైతే ట్రైన్ అయితే స్పీడ్గా పోతుంది. మన ఇల్లు ఎంతసేపు పడుతుందో మనం ఆ సిటీ కొనికి. ఆ సిటీ పేరు అయితే నాకు తెలియదు, చెప్పిండు, మర్చిపోయినా మీకు చెప్పడము. అప్పుడే చెప్తే అయిపోతున్నాయి. ఈ రూటే కదా మనం చూసింది.
చాలా బాగుంది ట్రైన్ ఎక్స్పీరియన్స్. ఓహో, సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే 2 hours అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అయ్యి. సో డోర్ తీసిండ్రు ఆడే కదా. అమ్మ ఒక 5 minutes ఆగమని చెప్పాము. ఎందుకమ్మ ఇట్లా సత్తా డోర్ ఎందుకు తీసినాను? డోర్ తీసిండు నీకు. సో స్టేషన్కి దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇంకో ట్రిప్ కూడా ఉందా? ఇది వేరే స్టేషన్ అనుకుంటా. అమ్మో చాలా స్పీడ్ మీద అయితే పోతుంది. మరి ఇల్లు మళ్ళీ వచ్చింది ఏంది? ఇదే 2 సార్లు తిరుగుతుందా లేదంటే మళ్ళీ వేరే రూట్ నుంచి పోతుందా? ఓకే, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏ మన ఇంటి ముంగట్నే ఉందని చెప్పి మనకు తెలియదు. ట్రైన్ కొంచెం స్పీడ్గా తీసుకొస్తే బాగుండు. బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. సో అక్కడ మళ్ళీ ఇల్లు తీసుకోవాలి. ఎన్ని రోజులు స్టే చేస్తానో తెలియదు, అందుకే. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. స్టేషన్కి వచ్చేసినాం. స్టేషన్ పేరు ఏమబ్బా, దిగినాక చూద్దాం. ఓ, ITA సెంట్రల్ అంట. ఇక్కడ ఇప్పుడు మనం అడ్వకేట్ చూడాలి. ఫస్ట్ మనం ఉండడానికి ఒక లివింగ్ ప్లేస్ చూడాలి. ఐ థింక్ టైం 2 అయినట్టుంది. మార్నింగ్ 9కి పోయినాం కదా, దగ్గరలో ఉన్నట్టుంది. థింక్ 5-6 hours అయిపోయింది జర్నీ. మన కార్యాలకి తెచ్చేసినట్టుండు చాచా. అంతా ఒకటే కానీ డిఫరెన్స్ ఉంది ఏదో, అది మాత్రం అర్థమవుతుంది. సో ఇప్పుడు అడ్వకేట్ లొకేషన్, అయ్యో లొకేషన్ అడగడం మర్చిపోయినా, ఒకసారి ఫోన్ చేస్తా. సో గైస్ ఇక్కడైతే సిగ్నల్ రావట్లేదు, వస్తలేదు సిగ్నల్. సో నేను ఒక కొత్త సిమ్ ఇక్కడ లొకేషన్కి పనిచేస్తే తీసుకొని, దాని తర్వాత రాజుకి ఫోన్ చేసి అడ్వకేట్ లొకేషన్ తీసుకొని అడ్వకేట్తో మాట్లాడినాక మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. బట్ నాలండి ఐ థింక్ సో అది రాంగ్ అనుకుంటా. ఒకసారి కరెక్ట్గా చెక్ చేయండి సార్.